హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ స్టాక్ అప్డేట్ ఎటర్నల్, అదే జొమాటో మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే ఎటర్నల్ మోర్ దెన్ 5% వరకు గెయిన్ అయింది. అండ్ ఎటర్నల్తో పాటు స్విగ్గీ కూడా ఈరోజు మోర్ దెన్ 5% వరకు గెయిన్ అయింది. సో ఎందుకు ఎటర్నల్ అండ్ స్విగ్గీ 5% వరకు గెయిన్ అయిందంటే దీని వెనకాల కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి. సో ఆ న్యూస్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డెలివరీ టెక్ స్టాక్ సూజ్ ఎటర్నల్ షేర్ రైజ్ టు 6% టు 12 వీక్ హై. ఇప్పుడు ప్రెసెంట్లీ ఎటర్నల్ జొమాటో వచ్చేసి 3 month హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అయితే స్విగ్గీ వచ్చేసి ఈరోజు 5% వరకు గెయిన్ అయింది. సో ఎందుకు గెయిన్ అయిందంటే చూడండి, ఈరోజు బోత్ ఎటర్నల్ అండ్ స్విగ్గీలో మనం మల్టిపుల్ బ్లాక్ డీల్స్ అయితే చూసామండి. సో ఇది ఒక మెయిన్ రీజన్ అండి గెయిన్ అవ్వడానికి. సెకండ్ మెయిన్ రీజన్ ఏముందంటే చూడండి, ఎటర్నల్లీ గెయిన్ అవ్వడానికి ఎటర్నల్ జొమాటో వాళ్ళు చూడండి నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేశారు. అండ్ ఆ ఇంపార్టెంట్ నోటీస్లో జొమాటో వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు వచ్చేసి ఒక డెడికేటెడ్ ఏఐ పవర్డ్ హాట్ లైన్ అయితే వీళ్ళు లాంచ్ చేశారండి టు సింప్లిఫై ది ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఫర్ డెలివరీ పార్ట్నర్స్. సో ఎవరైనా జొమాటోలో డెలివరీ పార్ట్నర్ లాగా వర్క్ చేయాలనుకుంటే ప్రీవియస్లో ఏమో కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉండేదండి. అంటే కస్టమర్ కేర్తో మాట్లాడాలి, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవుతుంది. సో అది 2 to 3 days అయిపోయేది. బట్ ఇప్పుడు చూడండి వీళ్ళు వచ్చేసి ఏఐ పవర్డ్ హాట్ లైన్ అయితే వీళ్ళు లాంచ్ చేశారండి. అండ్ డైరెక్ట్లీ ఈ నంబర్కి కాల్ చేయొచ్చండి. అండ్ ఏఐ ఉండొచ్చండి, అదే మొత్తం ఆన్ బోర్డింగ్ అయితే చేసేస్తుందండి. అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా విత్ ఇన్ ద మినిట్స్ అయితే టోటలీ చేసేస్తుందండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ చెప్పొచ్చు అండి. ఎందుకంటే డెలివరీ పార్ట్నర్స్కి ఇప్పుడు ఆన్ బోర్డింగ్ జొమాటోలో అవ్వడానికి ఇప్పుడు ఈజీ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో అందుకే ఈరోజు ఎటర్నల్ అయితే గెయిన్ అయింది. సో ఇది ఒక సెకండ్ మెయిన్ రీజన్. అండ్ థర్డ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చండి, వాళ్ళు వచ్చేసి న్యూ ఏజ్ కంపెనీస్లో స్టేక్ అయితే రైజ్ చేశారు. ప్రీవియస్ ఇయర్ ఓవరాల్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ న్యూ ఏజ్ కంపెనీస్లో 95,000 crore ఉండేది. అది ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి 1.77 lakh crore అయితే అయిందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ డబల్ దేర్ హోల్డింగ్ ఇన్ న్యూ ఏజ్ స్టార్టప్ ఓవర్ ఏ ఇయర్ అండి. అండ్ న్యూ ఏజ్ స్టార్టప్ కంపెనీస్ అంటే ఎలాంటి కంపెనీస్ అంటే ఎటర్నల్, స్విగ్గీ, నైకా, పీబీ ఫిన్టెక్, అండ్ ఇక్కడ మీరు చూడండి లెన్స్ కార్ట్, గ్రో, మీషో, ఫిజిక్స్ వల్ల. సో ఈ కంపెనీస్ని యాక్చువల్గా న్యూ ఏజ్ స్టార్టప్ కంపెనీస్ అయితే అంటాము. సో ఈ కంపెనీస్లో డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ వచ్చండి, అది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసామనుకోండి దగ్గరగా డబల్ అయిందండి. సో ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల ఈరోజు జొమాటో అండ్ స్విగ్గీ స్టాక్ అయితే గెయిన్ అయింది. అండ్ మీరు ఎవరైనా జొమాటో స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే మీరైతే బ్రోకరేజెస్ రీసెంట్లీ టార్గెట్ ఏమో 350 to 360 రూపీస్ అయితే షేర్ చేశారు. అండ్ అదే స్విగ్గీది ఇప్పుడు లేటెస్ట్ టార్గెట్ ప్రైస్ ఇక్కడ మీరు చూడండి, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో 440 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా ఈ 2 కంపెనీస్లో పెట్టుబడి చేస్తుంటే ఈ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ టెక్స్టైల్ స్టాక్స్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే టెక్స్టైల్ స్టాక్స్ పడింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్ 6% వరకు పడింది. అండ్ అదే వెల్ స్పూన్ లివింగ్ కూడా 4.91% వరకు పడింది. కేపీఆర్ మిల్ కూడా పడింది. సో చాలా టెక్స్టైల్ స్టాక్స్ ఈరోజు పడింది. సో ఎందుకు పడిందంటే దీని వెనకాల ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. సో ఆ మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి, లాస్ట్ వీక్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అయితే అయిందండి. అండ్ ఆ ట్రేడ్ డీల్లో యుఎస్ ఏమన్నదంటే మేము ప్రీవియస్లీ ఇండియా మీద 50% టారిఫ్ని అయితే ఇంపోజ్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు తగ్గించి 18% వరకు చేసామని ప్రీవియస్ వీకే మనకు అప్డేట్ వచ్చింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చూడండి, నిన్న యుఎస్ అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు ఏమో ట్రేడ్ డీల్ అయితే చేశారు. ప్రీవియస్లీ యుఎస్ బంగ్లాదేశ్ మీద 20% టారిఫ్ అయితే ఇంపోజ్ చేసింది, దాన్ని ఇప్పుడు 1% తగ్గించి 19% వరకు చేసిందండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ యూఎస్ వచ్చేసి బంగ్లాదేశ్ మీద 19% వరకు అయితే టారిఫ్ చేసిందండి. అంటే ఇండియాకైనా ఓవరాల్ 1% ఎక్కువ ఉంది, బట్ 1% తగ్గించిందండి యూఎస్ అండ్ బంగ్లాదేశ్ మీద. బట్ ఎందుకు టెక్స్టైల్ స్టాక్స్ పడిందంటే చూడండి, ఈ న్యూస్ చూడొచ్చు, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్, కేపీఆర్ మిల్, అదర్ టెక్స్టైల్ స్టాక్ డ్రాప్ అప్ టు 5% యాజ్ యూఎస్ అగ్రీ టు జీరో టారిఫ్ ఆన్ సమ్ బంగ్లాదేశ్ క్లోతింగ్ గుడ్స్ అండి. సో మీకు తెలుసు బంగ్లాదేశ్ అండ్ ఇండియా యూఎస్కి టెక్స్టైల్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది. మెజారిటీ మార్కెట్ షేర్ ఏ కంట్రీ దగ్గర ఉందంటే చైనా దగ్గర ఉందండి. టెక్స్టైల్ది 26 to 29%. సెకండ్ ప్లేస్లో వియత్నాం ఉంది 12.7 to 13%. థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఫోర్త్ ప్లేస్లో బంగ్లాదేశ్ ఉంది. అండ్ ఈ బంగ్లాదేశ్ అండ్ ఇండియా థర్డ్ ఫోర్త్ పొజిషన్ ఏమో షిఫ్ట్ అవుతూ ఉంటారండి. సో ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్లీ 6.1% వరకు అయితే ఎక్స్పోర్ట్ షేర్ అయితే ఉందండి యూఎస్ది. అండ్ ఇప్పుడు యుఎస్ ఏమన్నదంటే
బంగ్లాదేశ్ కొన్ని ప్రొడక్ట్స్ ఉందండి క్లోతింగ్ గుడ్స్ మీద, దాని మీద మేమేమో జీరో టారిఫ్ అయితే వేస్తామని. అండ్ అది కూడా ఏ ప్రొడక్ట్స్ అంటే సపోజ్ ఒక క్లోత్ ఉంది అండ్ ఆ క్లోత్ వచ్చేసి యుఎస్ కాటన్తో మేడ్ అయ్యి ఉంది అనుకోండి, సో దాని మీద 0% టారిఫ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తానండి, క్లియర్లీ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చండి, ప్రెజెంట్లీ దేర్ విల్ వైల్ ఇండియన్ అంటే ఇప్పుడు ప్రెజెంట్లీ మన ఇండియా మీద 18% టారిఫ్ ఉంది. బట్ యుఎస్ కొన్ని అంటే బంగ్లాదేశ్ నుంచి కొన్ని క్లోతింగ్ ప్రొడక్ట్స్ నుంచి దాని మీద 0% టారిఫ్ అయితే వేస్తుందంట. సో ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే యుఎస్ ప్రొడ్యూస్ కాటన్తో మేడ్ ఉంది అనుకోండి, సపోజ్ మ్యాన్ మేడ్ ఫైబర్ టెక్స్టైల్ ఇన్పుట్స్ ఉంది అనుకోండి ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్, దాని మీద యుఎస్ వచ్చేసి 0% టారిఫ్ వేస్తుందంట. సో షార్ట్గా మాట్లాడితే బంగ్లాదేశ్ ఏదైనా ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది క్లోతింగ్ది, అండ్ ఆ ప్రొడక్ట్లో యుఎస్ది ఏదైనా ప్రొడక్ట్ యూజ్ అయింది అనుకోండి, దాని మీద యూఎస్ ఏమంటుందంటే మేము దాని మీద 0% టారిఫ్ అయితే వేస్తామని. సో అందుకే ఈరోజు చూడండి మన ఇండియన్ టెక్స్టైల్ స్టాక్స్ అయితే పడింది. సో ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్కి ఇది ఒక బ్యాడ్ అప్డేట్ అయితే మనం చెప్పొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే బీఎస్సీ మీద ఉంది. ఈరోజు బీఎస్సీ స్టాక్ 6% వరకు గెయిన్ అయింది. సో రీజన్ ఏంటంటే నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత బీఎస్సీది Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా, అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా. Q3లో టోటల్ సేల్ 1244 crore, ప్రీవియస్ క్వార్టర్ 1068 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 768 crore. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్ సేల్స్లో మనకు జంప్ కనపడుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి Q3లో 597 crore, ప్రీవియస్ క్వార్టర్ 557 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 219 crore ఉండేది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్ మనకు నెట్ ప్రాఫిట్లో కూడా మనకు ఎక్సలెంట్గా జంప్ అయితే కనపడుతుంది. అండ్ మార్జిన్ చూసి అనుకోండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవడం వల్ల మార్జిన్ చూడండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో పడింది, బట్ ఇయర్ ఆన్ బేసిస్లో 31% నుంచి ఇంక్రీజ్ అయ్యి 59% అయింది. సో చాలా మంచి రిజల్ట్ అయితే బీఎస్సీది అయితే వచ్చిందండి. అండ్ ఇప్పుడు మనం టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే బ్రోకరేజెస్ ఏమో న్యూ టార్గెట్ అయితే షేర్ చేశారు. అండ్ టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్ మీద, యాజ్ ఆఫ్ నౌ జెఫీస్ గారేమో బయింగ్ హోల్డ్ రేటింగ్ ఇచ్చారండి విత్ ఏ టార్గెట్ ఆఫ్ 3050 రూపీస్. అండ్ ఈ టార్గెట్ ఈరోజు ఇది రీచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి నువామా వాళ్ళేమో బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 3760 రూపీస్. మోతిలాల్ ఓస్వాల్ ఏమో న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 3350 రూపీస్. అండ్ అదే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళేమో యాడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 3310 రూపీస్ అండి. సో బ్రోకరేజెస్ వచ్చేసి 3300 to 3700 రూపీస్ వరకు అయితే టార్గెట్ బీఎస్సీది షేర్ చేస్తున్నారు. సో రిజల్ట్ మంచిగా వచ్చిందండి, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి గెయిన్ అయింది. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నో ఇంపాక్ట్ ఆన్ ఎర్నింగ్స్ అంటిల్ 2033. సో ఎలారా క్యాపిటల్ వాళ్ళు ఏమో ఏమంటున్నారంటే హెచ్ఏఎల్ ఎర్నింగ్స్ మీద 2033 వరకు ఏం ఇంపాక్ట్ కనపడదు. ఎందుకు ఈ రీజన్ షేర్ చేస్తున్నారంటే మీకు తెలుసు కదా, రీసెంట్లీ హెచ్ఏఎల్ వచ్చేసి అడ్వాన్స్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ మెయిన్లీ ఈ అడ్వాన్స్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్ డెవలప్మెంట్లో ప్రైవేట్ ప్లేయర్స్ అయితే ఎంట్రీ తీసుకుంటుంది. సో చాలామంది ఏమన్నారంటే హెచ్ఏఎల్ది ఎర్నింగ్స్ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చని, బట్ ఎలారా క్యాపిటల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రీజన్ వల్ల ప్రెజెంట్లీ హెచ్ఏఎల్ది ఎర్నింగ్స్ మీద అయితే ఏం ఇంపాక్ట్ అయితే కనపడదు, ఎర్నింగ్స్ అలానే ఉంటుంది. అండ్ ఎలారా క్యాపిటల్ వాళ్ళేమో టార్గెట్ కూడా షేర్ చేశారండి. టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే ప్రీవియస్లీ బయింగ్ రేటింగ్ ఇచ్చారు, బట్ దాన్ని ఇప్పుడు చేంజ్ చేసి ఎక్లిమేట్ రేటింగ్ అయితే చేశారండి. అండ్ ప్రీవియస్లీ 5680 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి 4480 రూపీస్ అయితే చేశారు. సో టార్గెట్ని కట్ చేశారు. అండ్ మీరు ఎవరైనా హెచ్ఏఎల్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే చూడండి, హెచ్ఏఎల్ 12th Febకి అంటే ఎల్లుండి Q3 రిజల్ట్ డిక్లేర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు షేర్ హోల్డర్స్కి డివిడెండ్ కూడా ఇస్తుందండి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. సో ఈరోజు ఐ ఫైనాన్స్ ఇది సెకండ్ డే అండి, అండ్ ఫ్రాక్టల్ అనలిటిక్స్ కూడా సెకండ్ డే. ఐ ఫైనాన్స్ ది జిఎంపీ చూడండి 0% నడుస్తుంది. అండ్ అదే ఫ్రాక్టల్ అనలిస్ట్ ది ఐపీఓ ది జిఎంపీ 1% కన్నా బిలో ట్రేడ్ అవుతుందండి, 0.33%. అండ్ ఐ ఫైనాన్స్ ది ఇక్కడ మీ సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూడొచ్చండి, ఫుల్లీ సబ్స్క్రైబ్ కాలేదు.
టోటల్ చూడండి 0.16 టైమ్స్ అండ్ రీటైల్ కేటగిరీలో 0.46 టైమ్స్ అయితే ఇది సబ్స్క్రైబ్ అయింది. అయితే ఫ్రాక్టల్ అనలిటిక్ కూడా ఇక్కడ మీరు చూడండి టోటల్ 0.15 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీలో 0.59 టైమ్స్. సో బోత్ ఐ ఫైనాన్స్ అండ్ ఫ్రాక్టల్ అనలిటిక్ ప్రెజెంట్లీ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయితే కాలేదు. సో రేపటి వరకు ఐ థింక్ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయితే అవ్వచ్చండి. సో మీరు ఎవరైనా ఈ ఐపీఎల్ పెట్టుబడి చేస్తుంటే అంటే అప్లై చేస్తుంటే మీకు డెఫినెట్గా అలాట్మెంట్ అయితే దొరుకుతుందండి. ఎందుకంటే ఇది ఫుల్లీ సబ్స్క్రైబ్ కాలేదు. బట్ అయితే మీకు స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయమంటానండి. ఎందుకంటే ఐపీఓ జిఎంపీ చూడండి 0% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే లిస్ట్ అయిపోయిన తర్వాత అయితే మీరు డిసైడ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అవాయిడ్ చేయడమే బెస్ట్ అని నేను చెప్తాను. నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్ దేని మీద ఉందంటే హీరో మోటోకార్ప్ మీద ఉంది. సో హీరో మోటోకార్ప్ లిమిటెడ్లో ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే ఆ షేర్ హోల్డర్స్కి 2 ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ప్రభుదాస్ లెదర్ గారేమో అక్యుములేట్ రేటింగ్ ఇస్తున్నారండి హీరో మోటోకార్ప్ది విత్ టార్గెట్ ఆఫ్ 6,575 రూపీస్. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే కంపెనీ చూడండి 5th Febకి Q3 రిజల్ట్ డిక్లేర్ చేసింది. దాంతోపాటు డివిడెండ్ కూడా ఇచ్చింది. డివిడెంట్ అమౌంట్ వచ్చేసి 110 రూపీస్ అండ్ దాని ఎక్స్ డేట్ 11th Feb అయితే ఫిక్స్ చేసిందండి. సో ఈ రోజు వరకు ఎవరు పోర్ట్ఫోలియో అయినా హీరో మోటోకార్ప్ షేర్ ఉందనుకోండి వాళ్ళు వచ్చేసి 110 రూపీస్ డివిడెండ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైనా మీరు రేపు బై చేశారనుకోండి మీరు ఈ డివిడెండ్కి అయితే ఎలిజిబుల్ కారు. అండ్ రేపు ఈ స్టాక్ 110 రూపీస్ డిస్కౌంట్లో ఓపెన్ అవుతుంది, అంటే గ్యాప్ డౌన్లో ఈ స్టాక్ ఏమో ఓపెన్ అవుతుంది. సో హెచ్ఎల్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ లెన్స్ కార్ట్ మీద ఉంది. ఈరోజు స్టాక్ 2% వరకు గెయిన్ అయింది. అండ్ ఎందుకు గెయిన్ అయింది అంటే దీని వెనకాల 2 ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. యాజ్ బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే అప్గ్రేడ్ చేశారు. జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఏమో బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 535 రూపీస్. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముంది అంటే ఇక్కడ చూడండి సిటీ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 500 రూపీస్. సో కంపెనీ ఏమైనా రిజల్ట్ డిక్లేర్ చేసింది, ఆ రిజల్ట్ అయితే ఏం డిక్లేర్ చేయలేదండి. జస్ట్ బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ లెన్స్ కార్డ్ ది యాక్చువల్ రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అంటే రేపు డిక్లేర్ అవుతుందండి. సో రేపు లెన్స్ కార్డ్ ది రిజల్ట్ డిక్లేర్ అవుతుంది. రిజల్ట్ డిక్లేర్ అవగానే మీకు డెఫినెట్గా షేర్ అయితే చేస్తాను. అండ్ ఎవరైనా ఇప్పుడు న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వన్స్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత అయితే మీరు డిసైడ్ చేయొచ్చండి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ సంవర్ధన మదర్సన్ మీద ఉందండి. ఈరోజు స్టాక్ మోర్ దెన్ 4% వరకు గెయిన్ అయింది. సో ఎందుకు గెయిన్ అయిందంటే ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో ఈ కంపెనీది Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ Q3 రిజల్ట్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, మొత్తం డేటా క్రోర్స్లో ఉంది. ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా. Q3లో టోటల్ రెవెన్యూ చూశారనుకోండి ఫ్రమ్ ఆపరేషన్స్ టోటల్ ఇన్కమ్ ఇక్కడ మీరు చూడొచ్చు 31,460 crore. ప్రీవియస్ క్వార్టర్ 27,777 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 30,294 crore ఉండేది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్ టోటల్ ఇన్కమ్లో మనకు జంప్ కనపడుతుంది. అండ్ ఎక్స్పెన్సెస్ చూశారనుకోండి అది కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూడండి Q3లో 1,072 crore, ప్రీవియస్ క్వార్టర్ 984 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 845 crore ఉండేది. సో నెట్ ప్రాఫిట్లో కూడా మనకు జంప్ కనపడుతుంది. అండ్ మెయిన్లీ ఓనర్స్కి ఎంత నెట్ ప్రాఫిట్ ఉందంటే ఇక్కడ మీరు చూడండి Q3లో 1,023 crore, ప్రీవియస్ క్వార్టర్ 878 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 827 crore ఉండేది. సో ఓవరాల్ మనకు టోటల్ ఇన్కమ్, మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్లో ఎక్సలెంట్గా జంప్ అయితే కనపడుతుందండి బోత్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్లో. అండ్ ఇక్కడ మీరు చూడండి నెట్ ప్రాఫిట్ ప్రెసెంట్లీ ఇయర్ ఆన్ బేసిస్లో 16% వరకు రైజ్ అయింది. రెవెన్యూ వచ్చేసి 13.5%, ఎబిటా వచ్చేసి 13.3%. అండ్ మార్జిన్ చూసి అనుకోండి క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్లో రైజ్ అయింది, బట్ ఇయర్ ఆన్ బేసిస్లో ఫ్లాట్ ఉందండి 9.7%. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ మీద ఉంది. సో టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ స్టాక్ మీరు నిన్న చూసినట్టయితే గెయిన్ అయింది. సో ఎందుకు గెయిన్ అయిందంటే నిన్న టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ వాళ్ళు ఏం అప్డేట్ చేశారంటే వీళ్ళు వచ్చేసి తమిళనాడు యూనిట్లో 9,000 crore రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారండి ఫర్ బిజినెస్ ఎక్స్పాన్షన్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ CEO ఏమంటున్నారంటే కార్స్ నుంచి ఇప్పుడు ఏమో కాస్ట్లీ అవ్వబోతుంది. ఎందుకు అవ్వబోతుంది? ఎందుకంటే కమ్యూడిటీ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అందుకే టాటా మోటార్ CEO ఏమంటారంటే కార్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ మెయిన్లీ ప్రీషియస్ మెటల్స్ లైక్ కాపర్లో కూడా గెయిన్ కనపడుతుంది, కాపర్ పార్ట్స్. సో ఎక్కడ యూజ్ అవుతుంది కమ్యూడిటీ, ఎక్కడ యూజ్ అవుతుంది? మనం ఆబ్వియస్లీ కార్స్లో యూజ్ అవుతుందండి. సో ఆ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్లీ కార్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో టాటా మోటార్ CEO ఏమో ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే షేర్ చేశారు. అండ్ కార్ ప్రైసెస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఏమైనా టైం లైన్ ఉందంటే టైం లైన్ అయితే ఏం చెప్పలేదండి. నెక్స్ట్ ఇన్ అప్కమింగ్ వీక్స్లో ప్రైజెస్ హైక్ అవ్వచ్చని టాటా మోటార్స్ CEO ఏమో షేర్ అయితే చేస్తున్నారండి. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.